నమస్తే అందరికీ, నేను మీ శివాజీని. ఈరోజైతే ఢిల్లీలో జరుగుతున్న గొడవల గురించి, అక్కడ చేస్తున్న మినిస్టర్ల గురించి, అలాగే మోడీ సర్కార్ ఏ సమాధానం చెప్తుందని ఎదురు చూసే సమాధానాల గురించి మనం మాట్లాడుకుందాం. సో మనం చూసినట్లయితే ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్న అది బాధ, అలా ఆవేదన, అలా ఆవేశాలు. ఈ వీడియోను చూసి ఇదేదో పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ కాదు, మన భారత్. అవును, మేరా భారత్ మహాన్ అని గర్జించాల్సిన గొంతులు మా భవిష్యత్తును నాశనం చేశారని ఢిల్లీ వీధుల్లో పోరాటాలు చేస్తున్నాయి. దేశ భవిష్యత్తును ప్రశ్నిస్తూ లక్షలాది మంది విద్యార్థులు హస్తిన వీధుల్లో గొంతెత్తారు. జంతర్ మంతర్ వద్ద సాగిన శాంతియుత నిరసనపై ప్రభుత్వం సాగించిన అణచివేత చరిత్రలో ఎప్పుడూ చూడని రీతిలో ఉంది. నీట్, జేఈఈ పేపర్ లీకేజీలపై నిలుస్తున్న విద్యార్థుల గొంతును నొక్కడానికి అధికార యంత్రాంగం ఏ స్థాయికి దిగజారిందో ఈ దృశ్యాలే సాక్ష్యం. ఇదిగో ఇటు చూడండి, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు ఎలా టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారో అంతటితో ఊరుకోవడం లేదు. కనీస మానవత్వం లేకుండా లాఠీ చార్జ్ చేశారు. కానీ ఇక్కడే అసలు షాకింగ్ నిజం బయటపడింది. పోలీసుల ముసుగులో యూనిఫామ్ కూడా లేని కొందరు ప్రైవేట్ వ్యక్తులు, గూండాలు నేరుగా రంగంలోకి దిగి విద్యార్థులపై దాడులకు తెగబడ్డారు. నేమ్ ప్లేట్ లేని ఈ వ్యక్తులు ఎవరిని అడిగి విద్యార్థులపై చేయి చేసుకున్నారు. ఒక యువతిని లాఠీలతో కొడుతూ బట్టలు కూడా లెక్క చేయకుండా అత్యంత దుర్మార్గంగా ప్రవర్తించారు. హెల్మెట్ పెట్టుకుని పరిగెత్తుతున్న ఓ విద్యార్థికి కాలు అడ్డం వేసి కింద పడేసి చితకబాదారు. పోలీసుల పక్కనే ఉండి ఈ అరాచకానికి పాల్పడుతున్న ఈ ప్రైవేట్ వ్యక్తులెవరు? వీరిని విద్యార్థుల మీదకు ఎవరు పంపారు? డీసీపీ స్థాయి అధికారం సైతం ఆందోళనకారులపై చేయి చేసుకోవడం ఈ ప్రభుత్వ దమనకాండకు పరాకాష్ట. ఆ వీడియో చూసి ఎంతగానో బాధింపబడ్డాను. ఎందుకంటే యూత్ ఎంతో కష్టపడి, ఎంతగానో చదువుకొని ఒక మంచి జాబు సంపాదించుకుందామనే ఒక వేలో వెళ్ళేటప్పుడు ఈ నీట్ పేపర్స్ లీకేజ్ వల్ల ఎంతగానో సఫర్ అయిపోయారు. ఎంతో మంది మరణించారు, ఎంతో మంది గాయాలు పాలయ్యారు. ఎంతగానో బాధతో ఈ వీడియో తీయడం జరుగుతుంది. సో మీరైతే మరి కొత్త వీడియోస్ చూడడానికి వాటర్ అప్డేట్స్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.